సో హాయ్ గైస్, పొద్దున్న మనకి ఒక స్కూల్ నుండి అయితే కాల్ వచ్చింది. మన ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి మన డ్యాన్స్ వీడియోస్ నచ్చి ఒకసారి అయితే కాల్ చేశారు. వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారంట. సో మనల్ని నేర్పించడానికి అయితే పిలిచారు. లొకేషన్ గుర్తుపెడితే ఒకసారి కామెంట్ చేయండి. సో వెళ్తున్న దారిలో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సో ఒక 10 నిమిషాలు వాళ్ళ గేమ్ చూసి అక్కడి నుంచి బయలుదేరాను. సో ఇదే మనకి కాల్ చేసిన స్కూలు, రామకృష్ణ విద్యాలయం. సో ఇంకా వెయిట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోతాం. స్కూల్ ఇదే, చాలా బాగుంది, మంచి ప్లేస్ ఉంది, గార్డెన్ ఉంది. వెంటనే సార్ని అయితే కలిశాను. ఈయనే ఈ స్కూల్ ప్రిన్సిపల్ సార్. చాలాసేపు కూర్చొని మన వీడియోస్ గురించి మాట్లాడడం జరిగింది. కొరియోగ్రఫీ నచ్చిందని కాల్ చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కొన్ని స్పెషల్ సాంగ్స్ అయితే అడిగారు. సరే అని చెప్పాను. వెంటనే సార్ అయితే పిల్లల్ని నా దగ్గర పంపించేశారు. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఉన్న పిల్లలందరూ నా వీడియోస్ చూస్తారంట, మనల్ని ఫాలో చేస్తారని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ రా తమ్ముళ్ళు. సో ఇంకా లేట్ చేయకుండా స్టిక్స్ తీసుకొని ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసాం. వీళ్ళు కోలాటం నేర్చుకుంది ఫస్ట్ టైం అయినా బెస్ట్గానే చేశారు. చెప్పిన మాట వెంటనే వినడం, వెంటనే చేయడం చేస్తున్నారు. సో నాకు కొంచెం ఈజీ అయ్యింది. ఏ కష్టం లేకుండా వాళ్ళు కలిసిపోతూ ఫ్రీగా కొంచెం టైం స్పెండ్ చేస్తూ నవ్వుతూ చేశాను. కామెడీ ఏంటంటే ఆ లాస్ట్లో ఉన్న అబ్బాయి జంప్ చేయలేకపోయాడు. సో మిగతా పిల్లలు చూడండి ఏమన్నారు. సో ఇంకా బాయ్స్ అయితే ప్రాక్టీస్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయారు దండం పెట్టుకుంటూ. సో ఇప్పుడు ఇంకా గర్ల్స్ వంతు. సో సార్ గర్ల్స్ని పంపించారు. వీళ్ళు కూడా ఒక మంచి సాంగ్ నేర్పించండి అని. సో ఈలోపే పేరెంట్స్ వచ్చి చిన్నపిల్లల్ని తీసుకుంటూ వెళ్తున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా మేము కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. మధ్యలో నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయింది. సో చూడండి మా పిల్లలు నేషనల్ యాంథమ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేషనల్ యాంథమ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా యథావిధిగా ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేసాం. మంచి ఫార్మేషన్స్, మంచి వేరియేషన్స్తో ప్రాక్టీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో మా పిల్లలకి ఇంకా బాయ్ అయితే చెప్పేసి టీచర్స్తో కాసేపు మాట్లాడి ఇంకా అక్కడ నుండి నేనైతే బయలుదేరేశాను. సో వెళ్తుండగా గ్రౌండ్లో చాలామంది పిల్లలు ఆడుకుంటూ కనిపించారు. వాళ్ళు చూస్తే నాకు నా స్కూల్ డేసే గుర్తొచ్చే. మీకు గుర్తొస్తే ఒక కామెంట్ చేయండి. సో ఇంకా వెళ్తుండగా నాకు ఇష్టమైన పానీపూరి అయితే కనిపించింది. టైం లేక దాన్ని కూడా అవాయిడ్ చేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరేశాను. నేను లేట్ చేయకుండా సెకండ్ ప్రాక్టీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఆ ముందు బస్ పైన డ్రైవ్ చేస్తూ ఫోన్ యూజ్ చేస్తున్నారు, కానీ నేను వీడియో కోసం యూజ్ చేయక తప్పలేదు. వెళ్తుండగా దారిలో ఈ అన్న అయితే చూశాను. ఒకసారి అన్నను చూడండి. తన హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ తను కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు, కానీ ఏ ఒక్కరి దగ్గర చేయి చెప్పలేదు. సో ఇలాంటి వాళ్ళకి మనం చేయగలిగే హెల్ప్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక వస్తువు కొంటే అదే మనకు వాళ్ళకి చేసిన పెద్ద సహాయం. ఇప్పటికే లేట్ అయిందని బండి స్పీడ్ పెంచి ఫాస్ట్గా వెళ్తుండగా మధ్యలో రోడ్లు కాస్తున్నారని రోడ్ బ్లాక్ చేశారు. ఇంకా సెకండ్ ప్రాక్టీస్ దగ్గర అయితే వచ్చేసాం. లిటిల్ హాక్స్ ఆర్ఫన్ స్కూల్. ఇదే నేను ఫ్రీ క్లాసెస్ చెప్తున్న ఆర్ఫన్ స్కూల్. చూడండి వాళ్ళ ఆప్యాయత. ఈ పాప అయితే కోలాటం నేర్పించానా అని అడిగింది. సో మా పిల్లలతో పాటు నేర్పించాను. చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఒక బర్త్డే సెలబ్రేషన్ చేశారు. వాళ్ళు చూడడానికి ఆర్ఫన్సే, కానీ వాళ్ళ ప్రేమ మాత్రం చాలా ఎక్కువ. వాళ్ళతో ఉంటే టైమే తెలియదు. సో ఇంక లేట్ చేయకుండా ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తాం. వాళ్ళందరూ చాలా చక్కగా వేస్తారు, నవ్వుతూ. వాళ్ళ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు నవ్వడం నేను ఎప్పుడు చూడాలని కోరుకుంటాను. సో ప్రాక్టీస్ సెషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అందరూ దండం పెట్టుకుని ఇంకా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. సో కాసేపు వాళ్ళతోని టైం స్పెండ్ చేసి మాట్లాడి వాళ్ళతో నవ్వుతూ కాసేపు గడిపి ఇంకా నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయాను. రేపు త్వరగా వచ్చాననేసి బాయ్ చెప్పేశారు. సో డే మొత్తం రెస్ట్ లేదు కదా, కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని బైక్ తీసుకొని ఇంకా రూమ్కి అయితే బయలుదేరేస్తాను. ఫుల్ హెడ్ఏక్తో వెళ్తుండగా ఇంకా తెలుసు కదా, సాయంత్రం అయితే స్కూల్స్ కాలేజెస్ వెళ్తారు. ఆ హెవీ ట్రాఫిక్లో ఇంకా బాగా హెడ్ఏక్ పెరిగిపోయింది. హెడ్ఏక్ తగ్గాలంటే ఒక మంచి టీ అయితే పడాలని వెళ్తున్న దారిలో టీ టైం దగ్గర ఆగాను. అక్కడ కూడా ఫుల్ క్రౌడ్. సో మంచి జింజర్ టీ అయితే ఆర్డర్ చెప్పాను. టీ లవర్స్ ఉంటే మీరు ఏ టీ తాగుతారో ఒక కామెంట్ చేయండి. సో బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్.